హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ ఈజీ వే టు స్పీక్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్లో చాలా చక్కగా మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని టాపిక్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఈ టాపిక్స్ నేర్చుకొని ఇంగ్లీష్లో చాలా బాగా మాట్లాడాలనుకుంటున్నారో ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ అయిన కొన్ని టాపిక్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. దానికంటే ముందు ఒక చిన్న రిమైండర్. చాలా మంది పీడిఎఫ్ బుక్స్ గురించి అడుగుతున్నారు. ఇందులో మొదటి పీడిఎఫ్ వచ్చేసి 1000 వర్డ్స్ అండ్ 5000 సెంటెన్సెస్. ఇందులో 1000 వర్డ్స్ ఉంటాయి, 5000 సెంటెన్సెస్ ఉంటాయి. ఇది ఫస్ట్ పీడిఎఫ్. సెకండ్ పీడిఎఫ్లో వచ్చేసి 50 స్టోరీస్ ఉంటాయి. తెలుగు ప్లస్ ఇంగ్లీష్లో 50 కథలు ఉంటాయి. ఓకే. మూడో పీడిఎఫ్లో వచ్చేసి బేసిక్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఉంటుంది. ఈ బేసిక్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్లో 46 టాపిక్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఈ 3 పీడిఎఫ్ల కాంబో ఆఫర్ వచ్చేసి 599. ఎవరికైతే ఈ కాంబో కావాలో వాట్సాప్లో టెక్స్ట్ చేయండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 7670818148. ఈ నెంబర్కి వాట్సాప్లో టెక్స్ట్ చేయండి. పీడిఎఫ్స్ కావాలని మీకు పేమెంట్ డీటెయిల్స్ వస్తాయి. పేమెంట్ చేసి పీడిఎఫ్స్ని పొందండి. నేను ఇంటికి వెళ్ళిన వెంటనే నీకు ఫోన్ చేస్తాను. నేను అక్కడికి వెళ్ళిన వెంటనే అతన్ని కలిశాను. నేను ఆమెను చూసిన వెంటనే ఆమెతో మాట్లాడాను. వారు ఇక్కడికి వచ్చిన వెంటనే క్రికెట్ ఆడడం మొదలుపెట్టారు. అతను 65 వచ్చిన వెంటనే రిటైర్ అవుతాడు. These are the sentences that we are going to learn today. When we want to say these kind of sentences, there will be 2 parts in a sentence. ఇలాంటి వాక్యాలను మనం ఇంగ్లీష్లో చెప్పాలనుకున్నప్పుడు ఆ వాక్యంలో మనకి 2 పార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. ఫస్ట్ పార్ట్ కనుక మనం గమనిస్తే ఆ ఫస్ట్ పార్ట్ మనకి యాసు నాస్తో కలిపి ఉండాలి. ఫస్ట్ పార్ట్లో మనకి యాసు నాస్తో కలిపి ఉండాలి. ఆ తర్వాత సెకండ్ పార్ట్ ఉండాలి. ఈ విధంగా 2 పార్ట్స్ కలిపి మనకి ఒక సెంటెన్స్ ఉంటుంది. అయితే యాసు నాస్ తర్వాత ఏ సెంటెన్స్ చెప్పాలి అంటే ఎప్పుడు కూడా యాసు నాస్ తర్వాత సింపుల్ ప్రజెంట్ లేదా సింపుల్ పాస్ట్ని యూస్ చేస్తాం. యాసు నాస్ తర్వాత సింపుల్ ప్రజెంట్ ఉంటుంది, లేకపోతే సింపుల్ పాస్ట్ ఉంటుంది. మరి ఎప్పుడు సింపుల్ ప్రజెంట్ ఉపయోగించాలి, మరి ఎప్పుడు సింపుల్ పాస్ట్ ఉపయోగించాలి అంటే అది ఈ పార్ట్ 2 మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. ఒకవేళ ఈ పార్ట్ 2 అనేది కనుక పాస్ట్లో కనుక ఉంటే అంటే ఆ విషయం పాస్ట్కి సంబంధించిన విషయం అయితే యాసు నాస్ తోటి మనం సింపుల్ పాస్ట్ ఉపయోగించాలి. ఎప్పుడు పార్ట్ 2 కనుక పాస్ట్కి సంబంధించిన విషయం అయితే యాసు నాస్తో కలిపి మనం సింపుల్ పాస్ట్ ఉపయోగించాలి. అలా కాకుండా ఈ పార్ట్ 2 అనేది ప్రజెంట్ లేదా ఫ్యూచర్కి సంబంధించింది అయితే యాసు నాస్ తర్వాత మనం సింపుల్ ప్రజెంట్ ఉపయోగించాలి. ఓకే. యాసు నాస్ తర్వాత సింపుల్ ప్రజెంట్ లేదా సింపుల్ పాస్ట్ ఉండాలి. ఎప్పుడైతే ఈ పార్ట్ 2 అనేది పాస్ట్ అయితే మనం సింపుల్ పాస్ట్ ఉపయోగించాలి యాసు నాస్ను కూడా. ఓకే. ఎప్పుడైతే ఈ పార్ట్ 2 అనేది ప్రజెంట్ లేదా ఫ్యూచర్ అయితే మనం యాసు నాస్ను కూడా సింపుల్ ప్రజెంట్ లేదా సింపుల్ పాస్ట్తో ఉపయోగించాలి. ఇది అన్నమాట రూల్స్. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, ఇక్కడ నేను ఇంటికి వెళ్ళిన వెంటనే నీకు ఫోన్ చేస్తాను. ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి. నేను ఇంటికి వెళ్ళిన వెంటనే అనేది ఫస్ట్ పార్ట్, నేను నీకు ఫోన్ చేస్తాను అనేది సెకండ్ పార్ట్. ఓకే. ఎప్పుడు ఫోన్ చేస్తాను? నేను ఇంటికి వెళ్ళిన వెంటనే నీకు ఫోన్ చేస్తాను అంటే ఇది సెకండ్ పార్ట్ ఫ్యూచర్లో ఉంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ పార్ట్ని మనం యాసు నాస్తో సింపుల్ ప్రజెంట్ని యూస్ చేయాలి. ఇది రూల్ అనమాట. చూడండి, ఇక్కడ యాసు నాస్ ఐ గో హోమ్. యాసు నాస్ ఐ గో హోమ్, నేను ఇంటికి వెళ్ళిన వెంటనే ఐ విల్ కాల్ యూ, నేను నీకు ఫోన్ చేస్తాను. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే చూడండి, ఇక్కడ నేను అక్కడికి వెళ్ళిన వెంటనే అతన్ని కలిశాను. ఇక్కడ చూడండి, సెకండ్ పార్ట్ అతడిని కలిశాను అంటే జరిగిపోయింది, ఇది పాస్ట్లో ఉంది కాబట్టి ఈ ఫస్ట్ పార్ట్లో కూడా యాసు నాస్ తోటి పాస్ట్ సింపుల్ని యూస్ చేయాలి. అప్పుడు యాసు నాస్ ఐ వెంట్ దేర్, యాసు నాస్ ఐ వెంట్ దేర్, నేను అక్కడికి వెళ్ళిన వెంటనే ఐ మెట్ హిమ్, నేను అతన్ని కలిశాను. ఈ విధంగా అనమాట. ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూస్తే చూడండి, ఇక్కడ నేను ఆమెను చూసిన వెంటనే ఆమెతో మాట్లాడాను. నేను ఆమెను చూసిన వెంటనే నేను ఆమెతో మాట్లాడాను అంటే యాసు నాస్ ఐ సా హర్ ఐ టాక్ టు హర్. యాసు నాస్ ఐ సా హర్ ఐ టాక్ టు హర్. ఇక్కడ ఐ టాక్డ్ విత్ హర్ అన్నా సరే నో ఇష్యూ. వారు ఇక్కడికి వచ్చిన వెంటనే క్రికెట్ ఆడడం మొదలు పెట్టారు. వారు ఇక్కడికి వచ్చిన వెంటనే
క్రికెట్ ఆడడం మొదలుపెట్టారు. అంటే యాజ్ సూన్ యాజ్ దే కేమ్ హియర్ దే స్టార్టెడ్ ప్లేయింగ్ క్రికెట్. యాజ్ సూన్ యాజ్ దే కేమ్ హియర్ దే స్టార్టెడ్ ప్లేయింగ్ క్రికెట్. చూడండి ఇక్కడ, నాకు ముందే తెలిసి ఉంటే పార్టీకి వెళ్ళి ఉండేవాడిని కాదు. నాకు ముందే తెలిసి ఉంటే ఈ ఖరీదైన ఫోన్ కొని ఉండేవాడిని కాదు. నాకు ముందే తెలిసి ఉంటే అతనికి ఓటు వేసి ఉండేవాడిని కాదు. నాకు ముందే తెలిసి ఉంటే అతడిని నమ్మి ఉండేవాడిని కాదు. నాకు ముందే తెలిసి ఉంటే నా జాబ్ మానేసి ఉండేవాడిని కాదు. ఇలాంటి వాక్యాలని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో అనేది ఇప్పుడు నేర్చుకుందాం. ఇలాంటి వాక్యాలను చెప్పాలంటే మనకి ఇక్కడ 2 సెంటెన్సెస్ ఉండాలి. ఓకే, ఫస్ట్ సెంటెన్స్లో మనకి ఇఫ్ తోటి ఫస్ట్ సెంటెన్స్ ఉండాలి, సెకండ్ సెంటెన్స్ తర్వాత ఉండాలి. అయితే ఫస్ట్ సెంటెన్స్లో ఎలాంటి స్ట్రక్చర్ ఉపయోగించాలి, సెకండ్ సెంటెన్స్లో ఎలాంటి స్ట్రక్చర్ ఉపయోగించాలో ముందుగా చూద్దాం. చూడండి ఇక్కడ, ఫస్ట్ సెంటెన్స్లో అంటే ఇఫ్ తోటి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగించాలి. ఇఫ్ తోటి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగించాలి. ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ఉండాలి. అంటే ఇఫ్ తోటి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ఉండాలి ఫస్ట్ సెంటెన్స్లో. తర్వాత సెంటెన్స్లో సబ్జెక్ట్ ప్లస్ వుడెంట్ హ్యావ్ ప్లస్ V3 ఉండాలి. ఇది అనమాట స్ట్రక్చర్. ఇప్పుడు మనం కొన్ని తెలుగు వాక్యాలని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. చూడండి ఇక్కడ, నాకు ముందే తెలిసి ఉంటే పార్టీకి వెళ్ళి ఉండేవాడిని కాదు. ఓకే, నాకు ముందే తెలిసి ఉంటే అంటే ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఎర్లియర్, ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఎర్లియర్, నాకు ముందే తెలిసి ఉంటే పార్టీకి వెళ్ళి ఉండేవాడిని కాదు. అంటే ఐ వుడెంట్ హ్యావ్ గాన్ టు ద పార్టీ. ఐ వుడెంట్ హ్యావ్ గాన్ టు ద పార్టీ. ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఎర్లియర్ ఐ వుడెంట్ హ్యావ్ గాన్ టు ద పార్టీ. నెక్స్ట్, నాకు ముందే తెలిసి ఉంటే ఈ ఖరీదైన ఫోన్ కొని ఉండేవాడిని కాదు. నాకు ముందే తెలిసి ఉంటే ఈ ఖరీదైన ఫోన్ కొని ఉండేవాడిని కాదు. అంటే ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఎర్లియర్, నాకు ముందే తెలిసి ఉంటే ఐ వుడెంట్ హ్యావ్ బాట్ దిస్ ఎక్స్పెన్సివ్ ఫోన్. ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఎర్లియర్ ఐ వుడెంట్ హ్యావ్ బాట్ దిస్ ఎక్స్పెన్సివ్ ఫోన్. అంటే నాకు ముందే తెలిసి ఉంటే ఈ ఖరీదైన ఫోన్ కొని ఉండేవాడిని కాదు. నెక్స్ట్, నాకు ముందే తెలిసి ఉంటే అతడిని నమ్మి ఉండేవాడిని కాదు. నాకు ముందే తెలిసి ఉంటే అతడిని నమ్మి ఉండేవాడిని కాదు. అంటే ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఎర్లియర్ ఐ వుడెంట్ హ్యావ్ ట్రస్టెడ్ హిమ్. ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఎర్లియర్ ఐ వుడెంట్ హ్యావ్ ట్రస్టెడ్ హిమ్. అంటే నాకు ముందే తెలిసి ఉంటే అతడిని నమ్మి ఉండేవాడిని కాదు. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే, నాకు ముందే తెలిసి ఉంటే నా జాబ్ మానివేసి ఉండేవాడిని కాదు. నాకు ముందే తెలిసి ఉంటే నా జాబ్ మానేసి ఉండేవాడిని కాదు. అంటే ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఎర్లియర్ ఐ వుడెంట్ హ్యావ్ క్విట్ మై జాబ్. ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఎర్లియర్ ఐ వుడెంట్ హ్యావ్ క్విట్ మై జాబ్. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే, నాకు ముందే తెలిసి ఉంటే ఇంత త్వరగా పెళ్లి చేసుకొని ఉండేవాడిని కాదు. నాకు ముందే తెలిసి ఉంటే ఇంత త్వరగా పెళ్లి చేసుకొని ఉండేవాడిని కాదు. అంటే ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఎర్లియర్ ఐ వుడెంట్ హ్యావ్ గాట్ మ్యారీడ్ సో క్విక్లీ. ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఎర్లియర్ ఐ వుడెంట్ హ్యావ్ గాట్ మ్యారీడ్ సో క్విక్లీ. ఇక్కడ గాట్ అండ్ మ్యారీడ్ అన్నా సరే ఓకే. చూడండి ఇక్కడ, ఆమెకు ఉదయం త్వరగా నిద్రలేవటం అలవాటే. ఆమెకు ఉదయం త్వరగా నిద్రలేవటం అలవాటే. వారికి వారాంతాల్లో క్రికెట్ ఆడడం అలవాటే. అంటే వారికి వీకెండ్స్లో క్రికెట్ ఆడడం అలవాటే. నాకు రాత్రుల్లో పనిచేయటం అలవాటే. నాకు రాత్రుల్లో పనిచేయటం అలవాటే. మాకు ట్రైన్లో ప్రయాణించడం అలవాటే. మాకు ట్రైన్లో ప్రయాణించడం అలవాటే. ఆమెకు వంట చేయటం అలవాటే. ఆమెకు వంట చేయటం అలవాటే. ఈ విధంగా ఏదైనా ఒక పని చేయటం అలవాటే, లేకపోతే ఏదైనా ఒక పని చేయటం మాకు అలవాటు లేదు అని చెప్పడానికి ఎలా చెప్పాలో అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇలాంటి వాక్యాలను మనం చెప్పాలంటే యూజ్ చేయాల్సిన స్ట్రక్చర్ ఏంటంటే, మనకి మొదటగా సబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్ట్ తర్వాత బీ ఫార్మ్స్ ఉండాలి.
అకార్డింగ్ టు సబ్జెక్ట్ కనుక సింగులర్ సబ్జెక్ట్ అయితే ఈజ్ ఉండాలి, ప్లూరల్ సబ్జెక్ట్ అయితే ఆర్ ఉండాలి, ఐ అనే సబ్జెక్ట్కి మాత్రమే యామ్ ఉండాలి. వీటి తర్వాత మనకి యూజ్ టు ఉండాలి, దాని పక్కన వెర్బ్ ఐఎన్జీ ఫామ్ ఉండాలి ఈ స్ట్రక్చర్లో. ఓకే, ఒకవేళ మనం నెగటివ్స్లో చెప్పాలంటే ఈ బీ ఫామ్స్కి నాట్ అనేది యాడ్ చేస్తే మనకి నెగిటివ్ సెంటెన్సెస్ తయారు చేయొచ్చు అనమాట. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఆమెకు ఉదయాన్నే నిద్ర లేవటం అలవాటే. ఆమెకు ఉదయాన్నే నిద్ర లేవటం అలవాటే అంటే షీ ఈజ్ యూజ్ టు వేకింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. షీ ఈజ్ యూజ్ టు వేకింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఇక్కడ షీ వచ్చింది కాబట్టి ఇక్కడ ఈజ్ అనే బీ ఫామ్ వచ్చింది. ఓకే, షీ ఈజ్ యూజ్ టు వేకింగ్ అప్, ఆమెకు నిద్ర లేవటం అలవాటే. ఎప్పుడు? ఎర్లీ, త్వరగా, ఇన్ ద మార్నింగ్, ఉదయాన్నే. ఓకే, ఒకవేళ ఆమెకు ఉదయాన్నే త్వరగా నిద్ర లేవటం అలవాటు లేదు అని చెప్పాలంటే ఇక్కడ ఈజ్కి మనం నాట్ యాడ్ చేస్తే చాలన్నమాట. షీ ఈజ్ నాట్ యూజ్ టు వేకింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. షీ ఈజంట్ యూజ్ టు వేకింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఆమెకు ఉదయాన్నే నిద్ర లేవటం అలవాట్లేదు. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే వారికి వారాంతాల్లో క్రికెట్ ఆడడం అలవాటే. వారికి వారాంతాల్లో క్రికెట్ ఆడడం అలవాటే అంటే దే ఆర్ యూజ్డ్ టు ప్లేయింగ్ క్రికెట్ ఆన్ వీకెండ్స్. దే ఆర్ యూజ్డ్ టు ప్లేయింగ్ క్రికెట్ ఆన్ వీకెండ్స్. ఇక్కడ దే వచ్చింది కాబట్టి అకార్డింగ్ టు సబ్జెక్ట్ మనం ఆర్ అనే హెల్పింగ్ వెర్బ్ని యూజ్ చేయడం జరిగింది. వారికి వారాంతాల్లో క్రికెట్ ఆడటం అలవాటు లేదు అని నెగిటివ్లో చెప్పాలంటే దే ఆరెంట్ యూజ్ టు ప్లేయింగ్ క్రికెట్ ఆన్ వీకెండ్స్. దే ఆరెంట్ యూజ్ టు ప్లేయింగ్ క్రికెట్ ఆన్ వీకెండ్స్. ఒకవేళ వారికి క్వశ్చన్ అడగాలనుకోండి, వారికి వీకెండ్స్లో క్రికెట్ ఆడడం అలవాటేనా అని క్వశ్చన్ అడిగితే ఈ హెల్పింగ్ వెర్బ్ని సబ్జెక్ట్ కంటే ముందుకు తీసుకొస్తే చాలు. అంటే ఆర్ దే యూజ్ టు ప్లేయింగ్ క్రికెట్ ఆన్ వీకెండ్స్, ఆర్ దే యూజ్ టు ప్లేయింగ్ క్రికెట్ ఆన్ వీకెండ్స్, వారికి వీకెండ్స్లో క్రికెట్ ఆడడం అలవాటేనా అని. ఈ విధంగా ఇంకా ఎగ్జాంపుల్ చూస్తే చూడండి, ఇక్కడ నాకు రాత్రుల్లో పనిచేయడం అలవాటే. నాకు రాత్రుల్లో పనిచేయడం అలవాటే అంటే ఐ ఆమ్ యూజ్ టు వాకింగ్ ఎట్ నైట్స్. ఐ ఆమ్ యూజ్ టు వాకింగ్ ఎట్ నైట్స్. నాకు రాత్రుల్లో పనిచేయడం అలవాటే. ఇక్కడ యామ్ అనే బీ ఫామ్ వచ్చింది ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ ఐ ఉంది కాబట్టి. ఓకే, ఒకవేళ నాకు రాత్రుల్లో పనిచేయడం అలవాటు లేదు అని చెప్పాలంటే ఐఎమ్ నాట్ యూజ్ టు వాకింగ్ ఎట్ నైట్స్. ఐఎమ్ నాట్ యూజ్ టు వాకింగ్ ఎట్ నైట్స్. నాకు రాత్రిలో పనిచేయడం అలవాటే. నీకు రాత్రిలో పనిచేయడం అలవాటేనా అంటే ఆర్ యూ యూజ్ టు వాకింగ్ ఎట్ నైట్స్, ఆర్ యూ యూజ్ టు వాకింగ్ ఎట్ నైట్స్. ఈ విధంగా అనమాట క్వశ్చన్స్లోకి చేంజ్ చేయొచ్చు. ఇంకా ఎగ్జాంపుల్ చూస్తే చూడండి, ఇక్కడ మాకు ట్రైన్లో ప్రయాణించడం అలవాటే. మాకు ట్రైన్లో ప్రయాణించడం అలవాటే అంటే వీఆర్ యూజ్ టు ట్రావెలింగ్ బై ట్రైన్. వీఆర్ యూజ్ టు ట్రావెలింగ్ బై ట్రైన్. ఓకే, అలవాటు లేదు అంటే వి ఆరెంట్ యూజ్ టు ట్రావెలింగ్ బై ట్రైన్. మాకు ట్రైన్లో ప్రయాణించే అలవాటు లేదు. సెంటెన్సెస్ ఏంటంటే చూడండి, ఇక్కడ వారు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. వారు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. కష్టకాలంలో మనం ఒకరినొకరికి సహాయపడాలి. కష్టకాలంలో మనం ఒకరినొకరికి సహాయపడాలి. ఆ తోబుట్టువులు తరచుగా ఒకరితో ఒకరు గొడవ పడతారు. ఆ తోబుట్టువులు తరచుగా ఒకరితో ఒకరు గొడవ పడతారు. ఫలితాల తర్వాత విద్యార్థులు ఒకరినొకరు అభినందించుకున్నారు. ఫలితాల తర్వాత విద్యార్థులు ఒకరినొకరు అభినందించుకున్నారు. వారు ఒకరికి ఒకరు కథలు చెప్పుకుంటున్నారు, లేకపోతే వారు ఒకరినొకరు కథలు పంచుకుంటున్నారు. ఇలాంటి వాక్యాలను మనం గమనించినప్పుడు ఇక్కడ ప్రతి వాక్యంలో కూడా ఒకరినొకరు లేకపోతే ఒకరితో ఒకరు ఇలాంటి పదాలు రావడం జరిగింది. ఇలాంటి పదాలు వచ్చినప్పుడు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం. చూడండి, ఇక్కడ ఇలాంటి వాక్యాలను మనం చెప్పాల్సి వచ్చినప్పుడు ఈచ్ అదర్ లేదా వన్ అనదర్ని యూజ్ చేయాలి. ఈచ్ అదర్ లేదా వన్ అనదర్ని యూజ్ చేయాలి. మరి ఈచ్ అదర్ ఎప్పుడు, వన్ అనదర్ ఎప్పుడు? ఈచ్ అదర్ అనేది ఒక ఇద్దరు వ్యక్తులు ఉండి అప్పుడు ఒకరినొకరు అని చెప్తున్నప్పుడు మనం ఈచ్ అదర్ని యూజ్ చేయాలి. ఇద్దరు కంటే ఎక్కువ మంది వ్యక్తులు ఉండి అక్కడ మనం ఒకరితో ఒకరు లేదా ఒకరికొకరు అని చెప్తున్నప్పుడు మనం వన్ అనదర్ని యూజ్ చేయాలి. ఓకే, ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు ఈచ్ అదర్, ఇద్దరు వ్యక్తుల కంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు వన్ అనదర్. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, ఇక్కడ
వారు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. వారు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు అంటే దే లవ్డ్ ఈచ్ అదర్ డీప్లీ. ఇక్కడ లవ్ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య కాబట్టి ఈచ్ అదర్ అనమాట. దే లవ్డ్ ఈచ్ అదర్ డీప్లీ. కష్టకాలంలో మనం ఒకరినొకరికి సహాయపడాలి. కష్టకాలంలో మనం ఒకరినొకరికి సహాయపడాలి అంటే వీ షుడ్ హెల్ప్ ఈచ్ అదర్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్. వీ షుడ్ హెల్ప్ ఈచ్ అదర్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్. ఇక్కడ ఈచ్ అదర్ అంటున్నామంటే మనంలో ఇద్దరే ఉన్నారు, ఆ ఇద్దరే మాట్లాడుకుంటారు అనమాట. వీ షుడ్ హెల్ప్ ఈచ్ అదర్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్. ఆ తోబుట్టువులు తరచుగా ఒకరితో ఒకరు గొడవ పడతారు. ఆ తోబుట్టువులు తరచుగా ఒకరితో ఒకరు గొడవ పడతారు అంటే ద సిబ్లింగ్స్ ఆఫెన్ ఫైట్ విత్ ఈచ్ అదర్. ద సిబ్లింగ్స్ ఆఫెన్ ఫైట్ విత్ ఈచ్ అదర్. ఇక్కడ ఈచ్ అదర్ ఉందంటే అక్కడ తోబుట్టువులు ఇద్దరు మాత్రమే అని అర్థం. ఫలితాల తర్వాత విద్యార్థులు ఒకరినొకరు అభినందించుకున్నారు. ఫలితాల తర్వాత విద్యార్థులు ఒకరినొకరు అభినందించుకున్నారు అంటే ద స్టూడెంట్స్ కంగ్రాచులేటెడ్ వన్ అనదర్ ఆఫ్టర్ ద రిజల్ట్. ద స్టూడెంట్స్ కంగ్రాచులేటెడ్ వన్ అనదర్ ఆఫ్టర్ ద రిజల్ట్. ఇక్కడ వన్ అనదర్ అంటున్నామంటే అక్కడ విద్యార్థులు ఇద్దరు కంటే ఎక్కువ మంది ఉన్నారని అర్థం. వారు ఒకరికి ఒకరు కథలు చెప్పుకుంటున్నారు. వారు ఒకరికొకరు కథలు చెప్పుకుంటున్నారు అంటే దే వర్ షేరింగ్ స్టోరీస్ విత్ వన్ అనదర్. దే వర్ షేరింగ్. ఇక్కడ షేరింగ్ అంటే పంచుకుంటున్నారు అంటే అక్కడ కథలు చెప్పుకుంటున్నారు అనే. విత్ వన్ అనదర్. ఇక్కడ వన్ అనదర్ యూజ్ చేస్తున్నామంటే అక్కడ వారు అనేవారు ఇద్దరి కంటే ఎక్కువ మంది ఉన్నారు అన్నమాట. మనం ఒకరినొకరికి దయగా ఉండాలి. మనం ఒకరినొకరికి దయగా ఉండాలి అంటే వీ షుడ్ బీ కైండ్ టు వన్ అనదర్. వీ షుడ్ బీ కైండ్ టు వన్ అనదర్. ఇక్కడ వన్ అనదర్ ఉందంటే ఇద్దరి కంటే ఎక్కువ మంది వ్యక్తుల గురించి మనం మాట్లాడుతున్నాం. నువ్వు ఎక్కడికి వెళ్ళావో నాకు త్వరగా చెప్తావా? నువ్వు ఏం తిన్నావో నాకు త్వరగా చెప్తావా? నువ్వు ఇక్కడకు ఎప్పుడు చేరుకున్నావో నాకు త్వరగా చెప్తావా? నువ్వు ఇది ఎలా చేశావో నాకు త్వరగా చెప్తావా? నువ్వు ఏం కొన్నావో నాకు త్వరగా చెప్తావా? ఓకే, ఇలాంటి వాక్యాలని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనేది మనం నేర్చుకుందాం. ఎలా చెప్పాలంటే చూడండి, ఇక్కడ మనకి స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ విల్ యూ టెల్ మీ క్విక్లీ. విల్ యూ టెల్ మీ అంటే నువ్వు నాకు చెప్తావా. క్విక్లీ అంటే త్వరగా. నువ్వు నాకు త్వరగా చెప్తావా. ఇక్కడ ఓన్లీ నాకు మీ అని ఉంది, మీరు అస్ పెట్టండి అక్కడ. విల్ యూ టెల్ అస్ క్విక్లీ, నువ్వు మాకు త్వరగా చెప్తావా. లేకపోతే విల్ యూ టెల్ హర్ క్విక్లీ, నువ్వు ఆమెకు త్వరగా చెప్తావా. ఓకే, విల్ యూ టెల్ హిమ్ క్విక్లీ, నువ్వు అతడికి త్వరగా చెప్తావా. విల్ యూ టెల్ దెమ్ క్విక్లీ, నువ్వు వారికి త్వరగా చెప్తావా. ఇది కామన్ అనమాట, మీ ఇష్టం. ఇక్కడ మీకు నచ్చిన ఆబ్జెక్ట్ ప్రొనౌన్ని యూజ్ చేసుకోండి. తర్వాత మనకి ఏదో ఒక WH క్వశ్చన్ వర్డ్ ఉండాలి. అంటే వాట్, వై, వేర్, హూ, వెన్ ఇలాంటివన్నీ ఏదో ఒక వర్డ్ ఉండాలి. తర్వాత మనకి పాస్ట్ సింపుల్ ఉండాలి. ఇది అనమాట రూల్. నువ్వు ఏం తిన్నావో నాకు త్వరగా చెప్తావా. నువ్వేం తిన్నావో నాకు త్వరగా చెప్తావా అంటే విల్ యూ టెల్ మీ క్విక్లీ వాట్ యు ఏట్. విల్ యూ టెల్ మీ క్విక్లీ వాట్ యు ఏట్. ఇక్కడ ఏమి తిన్నావో అంటే వాట్ యు ఏట్. మళ్ళీ ఇక్కడ వాట్ డిడ్ యూ ఈట్ అని చెప్పొద్దు, ఎందుకంటే ఇదంతా కలిపి ఒకటే సెంటెన్స్. ఇక్కడ విల్ తోటే మనకు క్వశ్చన్ స్టార్ట్ అయింది. మళ్ళీ మనం క్వశ్చన్ని యాడ్ చేయొద్దు. ఓకే, ఇక్కడ క్వశ్చన్ వర్డ్ ఉండాలి, తర్వాత సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ఉండాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళావో నాకు త్వరగా చెప్తావా. నువ్వు ఎక్కడికి వెళ్ళావో నాకు త్వరగా చెప్తావా అంటే విల్ యూ టెల్ మీ క్విక్లీ వేర్ యు వెంట్. విల్ యూ టెల్ మీ క్విక్లీ వేర్ యు వెంట్. నువ్వు ఈ సిటీని ఎందుకు విడిచి వెళ్ళావో నాకు త్వరగా చెప్తావా అంటే విల్ యూ టెల్ మీ క్విక్లీ వై యూ లెఫ్ట్ దిస్ సిటీ. విల్ యూ టెల్ మీ క్విక్లీ వై యూ లెఫ్ట్ దిస్ సిటీ. నువ్వు ఇది ఎలా చేసావో నాకు త్వరగా చెప్తావా. నువ్వు ఇది ఎలా చేసావో నాకు త్వరగా చెప్తావా అంటే విల్ యూ టెల్ మీ క్విక్లీ హౌ యూ డిడ్ ఇట్. విల్ యూ టెల్ మీ క్విక్లీ హౌ యూ డిడ్ ఇట్. నువ్వు ఏం కొన్నావో నాకు త్వరగా చెప్తావా. నువ్వు ఏం కొన్నావో నాకు త్వరగా చెప్తావా అంటే విల్ యూ టెల్ మీ క్విక్లీ
వాట్ యు బాట్? విల్ యూ టెల్ మీ క్విక్లీ వాట్ యు బాట్? నువ్వు ఎందుకు ఇది కొన్నావో నాకు త్వరగా చెప్తావా? నువ్వు ఎందుకు ఇది కొన్నావో నాకు త్వరగా చెప్తావా అంటే విల్ యూ టెల్ మీ క్విక్లీ వై యు బాట్ ఇట్? విల్ యూ టెల్ మీ క్విక్లీ వై యు బాట్ ఇట్? నువ్వు ఎవరితో ఆడుకున్నావో నాకు త్వరగా చెప్తావా? నువ్వు ఎవరితో ఆడుకున్నావో నాకు త్వరగా చెప్తావా? విల్ యూ టెల్ మీ క్విక్లీ విత్ హూమ్ యు ప్లేడ్? విల్ యూ టెల్ మీ క్విక్లీ విత్ హూమ్ యు ప్లేడ్? ఇదే సెంటెన్స్ని మనం విల్ యూ టెల్ మీ క్విక్లీ హూ యూ ప్లేడ్ విత్? విల్ యూ టెల్ మీ క్విక్లీ హూ యూ ప్లేడ్ విత్ అన్నా సరే సేమ్ మీనింగ్. నువ్వు అది చేయలేవని నాకు ముందే తెలుసు. ఆమె అక్కడికి వెళ్ళలేదని నాకు ముందే తెలుసు. అతడు ఆ పని చేయలేడని నాకు ముందే తెలుసు. నువ్వు అబద్ధం చెప్పలేవని నాకు ముందే తెలుసు. అతడు గతాన్ని మర్చిపోలేడని నాకు ముందే తెలుసు. ఇలాంటి సెంటెన్సెస్ని మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే మనం ఎటువంటి స్ట్రక్చర్ని ఉపయోగించాలంటే చూడండి, ఇక్కడ ఐ హ్యావ్ ఆల్రెడీ నోన్. ఐ హ్యావ్ ఆల్రెడీ నోన్ అంటే నాకు ముందే తెలుసు. ఇక్కడ సబ్జెక్ట్ ఐ ఉంది కాబట్టి ఇక్కడ హ్యావ్ యూజ్ చేయడం జరిగింది. ఒకవేళ సబ్జెక్ట్ కనుక థర్డ్ పర్సన్ సింగులర్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ హీ, షీ, ఇట్, ఎనీ సింగులర్ నేమ్ కనుక ఉన్నట్లయితే అక్కడ హ్యాజ్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ షీ హ్యాజ్ ఆల్రెడీ నోన్, ఆమెకు ముందే తెలుసు. హీ హ్యాజ్ ఆల్రెడీ నోన్, అతడికి ముందే తెలుసు. ఈ విధంగా అనమాట. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉండాలి. తర్వాత కాంట్ తోటి మనం అంటే కెన్ నాట్ను ఉపయోగించి V1 ఉపయోగించి ఇంకొక సెంటెన్స్ తోటి యూజ్ చేయాలి. ఈ రెండు సెంటెన్సెస్కి మధ్యలో కంజంక్షన్గా మనం దట్ ఉపయోగించాలి. ఓకే, ఫస్ట్ మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉండాలి. తర్వాత మనకి కాంట్ అంటే ఎబిలిటీని, ఒక పని చేయలేమని చెప్తున్నాం కాబట్టి కాంట్ ప్లస్ V1 ఉండాలి. తర్వాత ఈ రెండు సెంటెన్సెస్ని మిక్స్ చేస్తూ దట్ అనే కంజంక్షన్. కొన్ని సెంటెన్సెస్ని చూద్దాం. చూడండి, ఇక్కడ నువ్వు అది చేయలేవు అని నాకు ముందే తెలుసు. నువ్వు అది చేయలేవు అని నాకు ముందే తెలుసు. నాకు ముందే తెలుసు అంటే ఐ హ్యావ్ ఆల్రెడీ నోన్ అని ఉంది కాబట్టి మధ్యలో దట్ అనే కంజంక్షన్ ఉపయోగిస్తాం. నువ్వు అది చేయలేవు అంటే యూ కాంట్ డూ ఇట్. మొత్తం చూస్తే ఐ హ్యావ్ ఆల్రెడీ నోన్ దట్ యూ కాంట్ డూ ఇట్. ఐ హ్యావ్ ఆల్రెడీ నోన్ దట్ యూ కాంట్ డూ ఇట్. ఆమె అక్కడికి వెళ్ళలేదని నాకు ముందే తెలుసు. ఆమె అక్కడికి వెళ్ళలేదు అని నాకు ముందే తెలుసు అంటే ఐ హ్యావ్ ఆల్రెడీ నోన్ దట్ షీ కాంట్ గో దేర్. ఐ హ్యావ్ ఆల్రెడీ నోన్ దట్ షీ కాంట్ గో దేర్. అతడు ఆ పని చేయలేడు అని నాకు ముందే తెలుసు. అతడు ఆ పని చేయలేడు అని నాకు ముందే తెలుసు అంటే ఐ హ్యావ్ ఆల్రెడీ నోన్ దట్ హీ కాంట్ డూ దట్ వర్క్. ఐ హ్యావ్ ఆల్రెడీ నోన్ దట్ హీ కాంట్ డూ దట్ వర్క్. నువ్వు అబద్ధం చెప్పలేవని నాకు ముందే తెలుసు. నువ్వు అబద్ధం చెప్పలేవని నాకు ముందే తెలుసు అంటే ఐ హ్యావ్ ఆల్రెడీ నోన్ దట్ యూ కాంట్ లై. ఐ హ్యావ్ ఆల్రెడీ నోన్ దట్ యూ కాంట్ లై. అతడు గతాన్ని మర్చిపోలేడని నాకు ముందే తెలుసు. అతడు గతాన్ని మర్చిపోలేడని నాకు ముందే తెలుసు అంటే ఐ హ్యావ్ ఆల్రెడీ నోన్ దట్ హీ కాంట్ ఫర్గెట్ హిస్ పాస్ట్. ఐ హ్యావ్ ఆల్రెడీ నోన్ దట్ హీ కాంట్ ఫర్గెట్ హిస్ పాస్ట్. ఆమె స్ట్రెస్ని హ్యాండిల్ చేయలేదని నాకు ముందే తెలుసు. ఆమె స్ట్రెస్ని హ్యాండిల్ చేయలేదని నాకు ముందే తెలుసు అంటే ఐ హ్యావ్ ఆల్రెడీ నోన్ దట్ షీ కాంట్ హ్యాండిల్ స్ట్రెస్. ఐ హ్యావ్ ఆల్రెడీ నోన్ దట్ షీ కాంట్ హ్యాండిల్ స్ట్రెస్. నువ్వు స్టేజ్ మీద మాట్లాడలేవని నాకు ముందే తెలుసు. నువ్వు స్టేజ్ మీద మాట్లాడలేవని నాకు ముందే తెలుసు అంటే ఐ హ్యావ్ ఆల్రెడీ నోన్ దట్ యూ కాంట్ స్పీక్ ఆన్ ద స్టేజ్. ఐ హ్యావ్ ఆల్రెడీ నోన్ దట్ యూ కాంట్ స్పీక్ ఆన్ ద స్టేజ్. నువ్వు ఏది కాదనలేవని నాకు ముందే తెలుసు. నువ్వు ఏది కాదనలేవని నాకు ముందే తెలుసు అంటే ఐ హ్యావ్ ఆల్రెడీ నోన్ దట్ యూ కాంట్ డెనే ఎనీథింగ్. ఐ హ్యావ్ ఆల్రెడీ నోన్ దట్ యూ కాంట్ డెనే ఎనీథింగ్. రికార్డింగ్లో ఉన్నది ఎవరి గొంతు? ఈ డాక్యుమెంట్లో ఎవరి సంతకం కావాలి? ఇప్పుడు ఎవరి ఫోన్ మోగుతూ ఉంది? బీచ్కి వెళ్ళడం అనేది ఎవరి నిర్ణయం? పిల్లలను చూసుకోవడం అన్నది ఎవరి బాధ్యత? దీస్ ఆర్ ద సెంటెన్సెస్ దట్ వీఆర్ గోయింగ్ టు ట్రాన్స్లేట్ ఫ్రమ్ తెలుగు ఇంటూ ఇంగ్లీష్. సెంటెన్సెస్ని మనం తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో చూద్దాం. ఇక్కడ మీరు ప్రతి సెంటెన్స్ని కనుక గమనిస్తే
ఎవరి అనే ఒక పదం ఉంది, దాని తర్వాత ఒక నౌన్ ఉంది. ఓకే, ఎవరి గొంతు, ఎవరి సంతకం, ఎవరి ఫోను, ఎవరి నిర్ణయం, ఎవరి బాధ్యత. ఓకే, ఇలా చెప్పాలంటే ఎవరి యొక్క గొంతు, ఎవరి యొక్క సంతకం అంటే ఇక్కడ ఎవరి యొక్క అంటే హూజ్ అనే క్వశ్చన్ వర్డ్ని యూజ్ చేయాలి ఉంటుంది. దాని తర్వాత అకార్డింగ్ టు సిచ్యువేషన్ మనం ఏదో ఒక నౌన్ని యూజ్ చేయాలి ఉంటుంది. ఓకే, హూజ్ ప్లస్ నౌన్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇప్పుడు. చూడండి, ఇక్కడ రికార్డింగ్లో ఉన్నది ఎవరి గొంతు, రికార్డింగ్లో ఉన్నది ఎవరి గొంతు అంటే హూజ్ వాయిస్ ఈస్ దేర్ ఆన్ ద రికార్డింగ్, హూజ్ వాయిస్ ఈస్ దేర్ ఆన్ ద రికార్డింగ్. ఇక్కడ దేర్ ప్లేస్లో మీరు ఇట్ కూడా పెట్టవచ్చు. హూజ్ వాయిస్ ఈజ్ ఇట్ ఆన్ ద రికార్డింగ్ అన్నా సరే సేమ్ మీనింగ్. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే ఈ డాక్యుమెంట్లో ఎవరి సంతకం కావాలి, ఈ డాక్యుమెంట్లో ఎవరి సంతకం కావాలి అంటే హూజ్ సిగ్నేచర్ డూ యూ వాంట్ ఇన్ దిస్ డాక్యుమెంట్, హూజ్ సిగ్నేచర్ డూ యూ వాంట్ ఇన్ దిస్ డాక్యుమెంట్. ఇప్పుడు ఎవరి ఫోన్ మోగుతూ ఉంది, ఇప్పుడు ఎవరి ఫోన్ మోగుతూ ఉంది అంటే హూజ్ ఫోన్ ఈజ్ రింగింగ్ నౌ, హూజ్ ఫోన్ ఈజ్ రింగింగ్ నౌ. బీచ్కి వెళ్ళడం అనేది ఎవరి నిర్ణయం, బీచ్కి వెళ్ళడం అనేది ఎవరి నిర్ణయం అంటే హూజ్ డెసిషన్ ఈజ్ ఇట్ టు గో టు ద బీచ్, హూజ్ డెసిషన్ ఈజ్ ఇట్ టు గో టు ద బీచ్. పిల్లలని చూసుకోవడం అనేది ఎవరి బాధ్యత, పిల్లలను చూసుకోవడం అనేది ఎవరి బాధ్యత అంటే హూజ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఇట్ టు కేర్ ఆఫ్ ద చిల్డ్రన్, హూజ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఇట్ టు కేర్ ఆఫ్ ద చిల్డ్రన్. మ్యాచ్ ఓడిపోవడానికి ఎవరి బాధ్యత, మ్యాచ్ ఓడిపోవడం అనేది ఎవరి బాధ్యత అంటే హూజ్ రెస్పాన్సిబిలిటీ వాజ్ ఇట్ టు లూజ్ ద మ్యాచ్, హూజ్ రెస్పాన్సిబిలిటీ వాజ్ ఇట్ టు లూజ్ ద మ్యాచ్. ఇది ఎవరి రైటింగ్ స్టైల్, ఇది ఎవరి రైటింగ్ స్టైల్ అంటే హూజ్ రైటింగ్ స్టైల్ ఈజ్ ఇట్, హూజ్ రైటింగ్ స్టైల్ ఈజ్ ఇట్. నువ్వు ఎవరి నిర్ణయం తెలుసుకోవాలనుకుంటున్నావు, నువ్వు ఎవరి నిర్ణయం తెలుసుకోవాలనుకుంటున్నావు అంటే హూజ్ డెసిషన్ డూ యూ వాంట్ టు నో, హూజ్ డెసిషన్ డూ యూ వాంట్ టు నో. నువ్వు రేపు ఎవరి కార్ బదులుగా తీసుకుంటావు, నువ్వు రేపు ఎవరి కార్ను బదులుగా తీసుకుంటావు అంటే హూజ్ కార్ విల్ యూ బారో టుమారో, హూజ్ కార్ విల్ యూ బారో టుమారో. ఎవరి ఆలోచనకు వారు మద్దతిస్తారు, ఎవరి ఆలోచనకు వారు మద్దతిస్తారు అంటే హూజ్ ఐడియా విల్ దే సపోర్ట్, హూజ్ ఐడియా విల్ దే సపోర్ట్. ఇక్కడ ఇలాంటి వాక్యాలు చెప్పాలంటే ఫస్ట్ మనం సబ్జెక్ట్ ఉండాలి, మనకి సబ్జెక్ట్ తర్వాత విల్ హ్యావ్ టు అనేది ఉండాలి, సబ్జెక్ట్ తర్వాత విల్ హ్యావ్ టు ఉండాలి. అది ఏ సబ్జెక్ట్ అయినా సరే విల్ హ్యావ్ టు ఉండాలి. తర్వాత వెర్బ్ V1 ఫామ్లో ఉండాలి, అంటే బేస్ ఫామ్లో ఉండాలి. తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్ అనేది ఉండాలి. ఇది అన్నమాట మనం ఉపయోగించాల్సిన స్ట్రక్చర్. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, ఇక్కడ మీరు రేపు సమావేశాన్ని నిర్వహించాల్సి ఉంటుంది, మీరు రేపు సమావేశాన్ని నిర్వహించాల్సి ఉంటుంది అంటే యూ విల్ హ్యావ్ టు ఆర్గనైజ్ ద మీటింగ్ టుమారో, యూ విల్ హ్యావ్ టు ఆర్గనైజ్ ద మీటింగ్ టుమారో. ఫస్ట్ మనం ఏ సెంటెన్స్లో అయినా సరే సబ్జెక్ట్ ఏంటి అనేది చూడాలి. ఇక్కడ సబ్జెక్ట్ మీరు అంటే యూ, తర్వాత వెర్బ్ ఏ హెల్పింగ్ వెర్బ్తో కలిసి ఉంది అనేది చూడాలి. అంటే ఇక్కడ నిర్వహించాల్సి ఉంటుంది అనేది చూడాలి. అంటే మీరు నిర్వహించాల్సి ఉంటుంది అంటే యూ విల్ హ్యావ్ టు ఆర్గనైజ్, మీరు నిర్వహించాల్సి ఉంటుంది. ఏంటిది? సమావేశాన్ని నిర్వహించాలి అంటే ద మీటింగ్. ఎప్పుడు? రేపు అంటే టుమారో. యూ విల్ హ్యావ్ టు ఆర్గనైజ్ ద మీటింగ్ టుమారో, మీరు రేపు సమావేశాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. నేను వచ్చే వారం ఒక వివాహానికి హాజరు కావాల్సి ఉంటుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? నేను అనేది సబ్జెక్టు, హాజరు కావాల్సి ఉంటుంది. నేను హాజరు కావాల్సి ఉంటుంది అంటే ఐ విల్ హ్యావ్ టు అటెండ్, ఐ విల్ హ్యావ్ టు అటెండ్, నేను హాజరు కావాల్సి ఉంటుంది. దేనికి? ఒక వివాహానికి అంటే
ఏ వెడ్డింగ్. ఐ విల్ హ్యావ్ టు అటెండ్ ఏ వెడ్డింగ్. ఎప్పుడు? వచ్చే వారం అంటే నెక్స్ట్ వీక్. ఓకే, నేను ఒక వివాహానికి హాజరు కావాల్సి ఉంటుంది అంటే ఐ విల్ హ్యావ్ టు అటెండ్ ఏ వెడ్డింగ్ నెక్స్ట్ వీక్. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే, పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి మీరు ఎక్కువ కృషి చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? మీరు అనేది సబ్జెక్టు. కృషి చేయాల్సి ఉంటుంది అంటే ఎట్లా? ఎక్కువ కృషి చేయాల్సి ఉంటుంది. మీరు ఎక్కువ కృషి చేయాల్సి ఉంటుంది అంటే యూ విల్ హ్యావ్ టు వర్క్ హార్డ్. యూ విల్ హ్యావ్ టు వర్క్ హార్డ్. దేనికి? పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి అంటే టు పాస్ ద ఎగ్జామ్. ఓకే, యూ విల్ హ్యావ్ టు వర్క్ హార్డ్ టు పాస్ ద ఎగ్జామ్ అంటే పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి మీరు ఎక్కువ కృషి చేయాల్సి ఉంటుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే, మీరు ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాల్సి ఉంటుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? మీరు. ఏం చేయాల్సి ఉంటుంది? కనుగొనాల్సి ఉంటుంది. మీరు కనుగొనాల్సి ఉంటుంది అంటే యూ విల్ హ్యావ్ టు ఫైండ్. మీరు కనుగొనాల్సి ఉంటుంది. ఏంటి? పరిష్కారం అంటే ఏ సొల్యూషన్. యూ విల్ హ్యావ్ టు ఫైండ్ ఏ సొల్యూషన్. ఈ సమస్యకు అంటే టు దిస్ ప్రాబ్లం. ఓకే, యూ విల్ హ్యావ్ టు ఫైండ్ ఏ సొల్యూషన్ టు దిస్ ప్రాబ్లం. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే, అతడు తన సైకిల్ను త్వరగా మరమ్మత్తు చేయాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ ఏంది? అతను. ఏం చేయాల్సి ఉంటుంది? మరమ్మత్తు చేయాల్సి ఉంటుంది. అతను మరమ్మత్తు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మరమ్మత్తు చేయడం అంటే రిపేర్ అనమాట. అంటే హీ విల్ హ్యావ్ టు రిపేర్. హీ విల్ హ్యావ్ టు రిపేర్. అతను మరమ్మత్తు చేయాల్సి ఉంటుంది. దేన్ని? తన సైకిల్ని. అంటే హిస్ బైక్ ఆర్ హిస్ సైకిల్, హిజ్ లేదా బైస్కిల్ త్వరగా అంటే సూన్. ఓకే, ఈ విధంగా.